హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకి. ఇది సంక్రాంతి రోజు కర్రపెండలం అండి. కలకూరకి కర్రపెండలం, ఆలు, చిక్కుడుకాయలు, టమాటాలు, గుమ్మడికాయ అన్ని రకాలు కలిపి కలకూర అన్నమాట. దానికి పాపడాలు. ఆ రోజు మెను ఇది. ఆకుకూరలతో కర్రీ కూడా. మా వాడు చేశారు. వీడు అమాయక చక్రవర్తి అనమాట. అలా అని వీడిని తక్కువ అంచనా వేయకూడదు. చాలా తెలివైనోడు, కానీ క్యూట్ బాయ్ అనమాట. మా అందరిలో చిన్నోడు. అలా ఆడపిల్లలు, మగపిల్లలు, అన్న చెల్లెళ్ళు అందరూ కలిసి అన్నం తింటున్నారు. నేను చూస్తూ చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. నా కొడుకు ఆల్వేస్ సపోర్ట్. ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది వాడిది. ఇక వచ్చేసి తోడల్లుళ్ళు. మా వారు పక్కన మా చెల్లెలు ఆయన. మా అక్క చెల్లెళ్ళు ముగ్గురు. ఈవినింగ్ తిరునాళ్ళకి బయలుదేరామంట. మాతో పాటు మా అమ్మ. ఈ సంవత్సరం వెరైటీగా వెండిని కానుకగా ఇచ్చిందండి. అదిగోండి వెండి ప్లేట్. ఇంకా సాయంత్రం బయలుదేరుతున్నాము. తిరునాళ్ళకి బయలుదేరుతూ ఉంటే చిన్న చిన్న పిక్స్ అనమాట. మా వారు చూసారా, మంచి ఎనర్జెటిక్గా ఉన్నారన్నమాట. మా హర్షని తీసుకెళ్ళి అదిగో వాడికి ఆట కావాలంట. ఆట ఆడిపించుకుంటా వాడిని వీడియో తీసుకుంటా ఆయన ఒక చోట. తర్వాత పెద్ద మా అక్క పిల్లలు ఇద్దరు మగ పిల్లలు, వాళ్ళు జైంట్ వీల్ ఎక్కుతానని జైంట్ వీల్ ఎక్కారు. వాళ్ళు ఒక పక్క. మా ఆడపిల్లలు ఇద్దరు, మా చెల్లెల కూతురు, నా కూతురు, వీళ్ళిద్దరు కలిసి ట్రైన్ ఎక్కారు. ఆ ట్రైన్ని కవర్ చేసుకుంటా, ఈ జైంట్ వీల్ని కవర్ చేసుకుంటా నేను వీడియో తీసుకుంటా. మా అక్కేమో వేరే లెవెల్లో కొడుకుల్ని వీడియో తీస్తుంది. అంతే కదా. నేను రెండు వైపులా కవర్ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ మా హర్షి దగ్గరికి వెళ్ళి వాడు ఆడుకునే ఆటను కూడా కవర్ చేసుకుని వచ్చాను. పెద్ద పిల్లలు కదండి, చక్కగా భయం లేకుండా జైంట్ వీల్ ఎక్కారు. మా వాళ్ళు కూడా ఎక్కుతానన్నారు, కానీ మాకు భయం వేసింది ముందు, అక్కడెక్కడ బిగుసుకుపోతారేమో అని. ఆడపిల్లలు కదా, కొంచెం బెరుకుంటుంది, అందుకని భయం వేసింది. నాకు భయం వేసింది, అందుకే వద్దని చెప్పి ట్రైన్ ఎక్కించాను. కానీ ఫుల్ ఎంజాయ్ అండి, చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం సంక్రాంతికి ఇది కొసమెరుపు అనమాట. ఏంటంటే తిరునాళ్ళు జరగడం, ఆ తిరునాళ్ళకి ఇలా ఎగ్జిబిషన్ పెట్టడం, అందులో అందరం కలిసి మేము వెళ్ళడం. నా కొడుకు తప్పించి మా అమ్మ తప్పించి అందరం వెళ్ళాం. అదిగోండి అందరూ జైంట్ వీల్ ఎక్కిన వాళ్ళు దిగారు, ట్రైన్ ఎక్కిన వాళ్ళు దిగారు, ఆడుకునేవాడు కూడా వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మరి మామూలుగా ఉండదు కదా, అలాగా తిరుక్కుంటా గుడిని చూసుకొని మేమందరం కలిసి చిన్నగా చాట్ బండార్ దగ్గరికి వెళ్ళాం. మా అమ్మాయిలు మా క్వీన్స్ అనమాట. చూడండి కిరీటాలు పెట్టుకుని ముద్దుగా ఉన్నారు కదా. ఇక్కడ మా నాని ఆర్డర్ చేస్తున్నాడు పిడతకంద పప్పు. స్పెషల్గా పెరుగు కూడా వేయించి చేయించాడు, చాలా బాగుంది. తర్వాత మా ఫేవరెట్ మంగళగిరి వెళ్ళామంటే ఖచ్చితంగా సాధు షోర్ షాప్కి వెళ్ళి అక్కడ బాదం పాలు తాగాల్సిందే. ఇంకా ఎంత అయిపోయింది, వచ్చి భోజనం చేసుకుని నైట్కి హౌజీ మొదలుపెట్టాం. చాలా ఫన్నీగా ఉంటుందండి హౌజీ మాత్రం. మాకు మేము ఎప్పుడు వెళ్ళినా కానీ పిల్లలందరూ కలుస్తారు కాబట్టి మేము కూడా కూర్చొని చక్కగా కాసేపు ఆడుకుంటాం. అలా సరదాగా జరిగిందండి సంక్రాంతి. మరి మీకు